Hello guys. Welcome back to our channel. Today is 14th Feb, that is Valentine Day, and you know what? I have planned a surprise for Marina, and I'm taking her out, and I'm not going to tell her where we are going. So I just thought I have planned few things for her on this day. So she's in the kitchen right now. I got some work. I'll be telling her. So let's see how she reacts on that, and let's take her out. Let's see how it goes. Hey, listen. We. Why are you hiding your face? अरे वो ఏం చేస్తున్నావు అబ్బా? She's making juice for me. अच्छा listen. కొత్తది కొనేసి Listen. आज मुझे एक काम है. हाँ क्या काम है बोला तो मुझे थोड़ा स्टूडियो का काम आ गया है, ओके तो अर्जेंटली मुझे जाना है मीटिंग पे. ओके ठीक है, सो एक दिन के लिए मुझे थोड़ा बाहर जाना पड़ रहा है, तो यू हैव దానికి टू. నువ్వు బ్లాగ్ ఎందుకు చేస్తున్నావు? सो हाँ भाई, तो लॉन्ग ड्राइव भी है, सो आई थॉट एक ब्लॉग बना देंगे. అచ్చా లాంగ్ డ్రైవ్. हाँ लॉन्ग ड्राइव है. అయినా నీ టీ షర్ట్ వేసుకొని ఉన్నాను, హెయిర్ కామ్ చేయలేదు, ఫేస్ కూడా వాష్ చేయలేదు. ఎందుకు అలా చేస్తున్నావు? వీడియో చెప్పొచ్చు కదా, ఒక Huh? పౌడర్ అయినా వేసేదాన్ని నేను. भैया इट्स ओके बाबा, यू जस्ट वोक अप ना, एंड शी इज मेकिंग जूस फॉर मी राइट नाउ, ऑरेंज जूस, हेल्दी. हाँ लिसन, अभी मेरे को थोड़ा जल्दी है, मुझे जाना है वहाँ पे, तो प्लीज़ थोड़ा जल्दी रेडी हो. అలాగే तो इसलिए मैं ब्लॉग बना रहा हूँ, ताकि एक लॉन्ग ड्राइव भी ब्लॉग हो जाएगा. दैट्स द रीजन आई एम मेकिंग अ ब्लॉग. ఓకే ఓకే సరే. ठीक है, जल्दी बैग पैक कर लो, मेरा भी पैक करना है. ठीक है. सो गाइज, आई टोल्ड हर दैट वी आर गोइंग फॉर अ मीटिंग, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్ డ్రైవ్. అంటే బ్యాక్ ప్యాక్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా బయలుదేరాలి. హోప్ ఇట్ ఆల్ గోస్ వెల్. సీ యూ దేర్. అదే నాకు కొంచెం ఫ్లైట్ మీటింగ్ ఉంది, సో ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాము. క్లోజ్ ఎందుకు? కొంచెం ఉండొచ్చు కదా ఈవినింగ్ వరకు, ప్రాబ్లం ఏమో. నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? నువ్వు నాకు సర్ప్రైజ్ ఇక్కడ తీసుకొచ్చావు అది. సో నీకు అర్థమైపోయింది, సర్ప్రైజ్ అనమాట. సో ఇట్స్ ఫర్ వ్యాలంటైన్స్ డే నా. ఎస్, ఈ డే ఓన్లీ నీకోసం. ఫస్ట్ కిస్సీ కూడా దొరికేసింది, ఫస్ట్ పప్పి దొరికేసింది. ఇప్పుడు చూద్దాం ఇంకా ఎన్ని వదిలి దొరుకుతాయని. ఇది ఓన్లీ స్టార్టింగ్, ఇంకా చూడు ఏమేమి ఉంటాయి. ఏముందంత ఇప్పుడు చూస్తుండు చెప్పు. ఏమేమి. నా ఎక్సైటెడ్. అది కూడా వ్యాలంటైన్స్ డే కి అంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. చలో లెట్స్ గో టు అవర్ రూమ్ ఫస్ట్, ఫ్రెషన్ అప్, then we'll get back. Now we are heading to our room. Here is our room. Keys. Chalo, you first. బ్యూటిఫుల్. Yes, చాలా కోజీగా ఉంది. వావ్, ఎలా ఉంది వ్యూ? నువ్వు చెప్పు ఎలా ఉంది? నా ఎక్స్ప్రెషన్ చూసి నా ఎక్స్ప్రెషన్ ఫుల్ ఎక్సైటెడ్. ఫస్ట్ నువ్వు జంప్ చేస్తావా, నేను జంప్ చేయాలా? ఇద్దరు వెళ్దాం. Let's go and do some activities then. Okay. Done.
సో ఇప్పుడు మేమిద్దరం రెడీ అన్నమాట. ఇప్పుడు నువ్వు నా వైఫ్ కాదు, నా ఫ్రెండ్. వెళ్ళి క్రికెట్ ఆడాలి, ఏమేమో క్రికెట్ చేద్దాం. సరే ట్రై చేస్తాను క్రికెట్. సరే చూద్దాం ఏమేమో యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ విల్ ట్రై, గివ్ ఇట్ ట్రై. Come, let's have some fun. Let's go. ఓయ్ 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 ఫ్రూట్ తినేసి వెళ్దామా? ఆహా లవ్ ఎక్కువ. Ready for adventure zone? Ready. Ready. I'm ready. చల్. వెనకాల కూర్చుంటావా? నేను నీ వెనకాల కూర్చోవాలా లేకపోతే లేదు. ఇద్దరు? నువ్వు సెపరేట్ నేను సెపరేట్, మళ్ళీ నేను వెనకాల. నీకు రాదా? నేను ట్రై చేస్తా. నాకు కావాలి, నేను కూర్చుంటా. ఇది నా కోసం, చిన్నది బుడ్డిది. ఇది నీ కోసం కాదు, చిన్న చిన్న కిడ్స్ కోసం. అంటే మనం కూర్చోలేమా? ఎలా ఉంది చూడు. బాలేదా? నువ్వు ఇంత ఉన్నావు, అది ఇంత. నేను అంతా ఏం లేను. సరే దిగు, అక్కడ వెళ్ళి మన పెద్ద సైజ్ ఏటీవీస్ ఉన్నాయి కదా, అది ట్రై చేద్దాం. అక్కడ వెళ్దాం. నేను నీ బేబీ కదా. కూర్చుంటా. ఇది నా సైజు. పుల్లి పెద్ద పుల్లి. ఏం జరగదు నాకు తెలుసు. ఏం జరగదు. పేరు రాసేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. యాక్టివా లాగానే కానీ యాక్టివా రాదు, అందుకే కదా బాధ. జరగండి, జాగ్రత్త. అందరు పట్టుకో. బై, వెళ్తున్నా నా బండి. నేను బండి ఎక్కా. ఎంత ఫాస్ట్ వెళ్తున్నావు, నేను వాకింగ్ చేస్తున్నా. జరుగు, నీ కాలు వస్తాయి. పక్కన ముందు ఇంత మందులు వస్తున్నారు, నాకు టెన్షన్ గా ఉంది. ఎక్స్ప్రెషన్స్ ఏంటది? ఎక్స్ప్రెషన్ వీడియో తిను. చాలు, పట్టుకో. ఎన్ని రౌండ్స్ చేస్తావు? నా ఇష్టం. నువ్వు నాకు రాదని అన్నావు కదా, నేను ప్రూవ్ చేసా. వెల్ డన్. థ్యాంక్ యూ. నౌ లెట్స్ గో టు అనదర్ యాక్టివిటీ. చలో, ఏది నెక్స్ట్? చూపిద్దాం. ఆర్చరీ. యు లైక్ ఆర్చరీ, రైట్? చూడాలంటే ఇష్టం, అందుకే ఆ బండిది ముందు నేను చేశాను కదా. ఇప్పుడు నువ్వు ముందు చేసి చూపించు అందరికి, నువ్వు ఎలా చేస్తావు. ఇప్పుడు వస్తుంది నాకు యాంగిల్. ఆగు. కొట్టావు. వాలీబాల్ ఇస్ రెడీ, అవర్ ప్లేయర్ ఇస్ రెడీ. ఇది గ్లవ్స్ వేసుకున్నాను, నాకు ఇంజరీ కాబట్టి కొంచెం సేఫ్టీ కోసం ఐ వోర్ ఆన్ గ్లవ్స్.
Sahani is going to do shooting. Come on. చాలా బాగుంది, చాలా నువ్వు ట్రై చేస్తావా లాస్ట్ వచ్చింది మొక్క. ఏయ్ ఏయ్ వా యార్ వాట్ ఏ షాట్ నేను చేశానయ్యా, నేను చేశా. ఫస్ట్ షాట్ ఏ నాకుంటది రోజు పని. బౌలింగ్ చేస్తావా బ్యాటింగ్ చేస్తావా? Yes. చాలు, ఆకలిస్తుంది. ప్లీజ్ Let's go for the lunch. బాయ్. enjoying. हाँ हाँ, कैसा है? Good. है ना? చలో, రోహిత్ is asking me to eat fast ఎందుకంటే చాలా ఉంది ఇంకా. సో యా, బాయ్. చాలా భయం వేస్తుంది. He doesn't want to get into the water. రోహిత్ తో నేను అలాన్ పడ్డా. బట్ we enjoyed this experience కదా. మీకు తెలుసా, వాటర్ లో వెళ్ళిన తర్వాత రోహిత్ ఏం చేశారు తెలుసా? నన్ను చెప్పాలా? లోపల వెళ్ళిన తర్వాత నా జుట్టు పీకి నా జుట్టు పీకి ఇలా పైకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఏంటి నీకు ఇది ఎలా ఉంది తెలుసా? అందరికి చెప్పాలి ఏం చేసావని నువ్వు. కామెడీగా అంటుంది, ఏందో కరెక్ట్ కాదు. ప్రామిస్. Guys, what's that? What's that? You tell me. It's ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తున్నావు నువ్వు. I never had a candle light dinner till now. అది కూడా ఇలా, అంటే ఎవరు లేకుండా ఒంటరిగా. Why? అంటే నా మాటలు రావట్లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఎలా ఉంది ఇది ఫిల్మీ రొమాంటిక్ సర్ప్రైజ్? ఎలా ఉంది అంటే నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా. ఫిల్మీ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం కదా. అవును, You always crave for that. You don't do this, you don't do that. ये देखो तुम्हारे लिए मैंने क्या किया. కావాలని చెప్పలే, యూ డోంట్ డూ దిస్, యూ డోంట్ డూ దట్ అని. మొత్తం చేస్తావు అంటే ఇంకా చాలా. వెళ్దామా? మొత్తం ఇక్కడే మాట్లాడతాము. వెళ్దాం. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదేంటి, నేను కూర్చుంటాను.
మాట్లాడవు? నీ కళ్ళలో చూస్తూ అంతా మర్చిపోయాను. నిజంగానా? యాక్చువల్లీ సినిమాలో డైలాగ్స్ చెప్తుంటారు కదా, హ్మ్. వాళ్ళు ఎందుకు చెప్తారని ఎన్నాళ్ళు ఆలోచించాను. ఏం ఆలోచిస్తున్నావు? రైటర్ ఇవన్నీ డైలాగ్ రాస్తారు కదా, నిజంగా అలా అవుతుందా లేదా అని చిన్న డౌట్ ఉండేది. కానీ రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్. ఇంకొక డైలాగ్ చెప్పనా? నీ మీద ప్రేమ అలా పొంగుతుంది. అవునా? అలా పొంగుతుందా? వామో దేవుడా, బాగా రోమియో వేషాలు వేస్తున్నావు. ఏమైంది? ఎప్పుడైనా వేసానా అలా రోమియో వేషాలు? నేను ఎప్పుడు వేయలేదు కదా, అందుకే కొంచెం షాక్లో ఉన్నా. మనం షూటింగ్లో యాక్ట్ చేస్తాము, సో రియాలిటీలో మనం చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు నాకు తెలుస్తుంది. ఇట్ రియలీ ఫీల్స్ సో గుడ్, యు నో. కదా, అందుకే యాక్చువల్గా అందరూ ఇలా చేస్తూ ఉంటారు సీరియల్స్, మూవీస్లో. డెఫినెట్లీ, ఎందుకంటే ఇలా చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్పెషల్ రైట్ నౌ. దాట్స్ ట్రూ యాక్చువల్లీ. ఐ డోంట్ నో వాట్ అబౌట్ యూ. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ a dream come true. And actually one more thing, you know what? When I was in love with you, I thought of doing many things. But you know what? బడ్జెట్ లేదంటావా? కాదు. This is wrong. Budget కాదు. I don't know how to be so romantic and I was so introvert. And still I am. मुझे लगता था मैं क्या करूं, कैसे करूं, बहुत सोचा मैंने. मेरा कुछ भी सरप्राइज तुम्हें इजीली पता लग जाता है. पता लग जाता है. कैसे पता लगा? तुम्हारी शक्ल पे दिखता है. अच्छा, इस बार नहीं दिखा. इस बार एक्चुअली यू वर लाइक స్పెండింగ్ లైక్ కాల్స్ లో అలా ఇలా బిజీగా ఉన్నావు కదా, సో నేనంతా పట్టించుకోలేదన్నమాట. 3 years అయింది కదా మ్యారేజ్ అయ్యి. స్టార్టెడ్ లెర్నింగ్ మీ కొంచెం నడుచుకోవాలి అని. బట్ ఫైన్, యాక్చువల్లీ ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్. యాక్చువల్లీ నేను అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. You also told me, right? నాలో రొమాంటిక్ యాంగిల్ లేదు, పోస్ట్ చేయడు, ఐ లవ్ యూ చెప్పడు. ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ యూ నౌ. చాలు, ఆల్రెడీ నువ్వు నన్ను ఇదంతా సర్ప్రైజెస్ ఇచ్చి షాక్లో ఉంచేసావు. ఇంకా ప్రపోజ్ చేస్తే ఇలా గిలగిల కొట్టుకోవాలి ఇంకా. ఐ లవ్ యూ. And I love you too. Dance with me. Dance? Okay. నువ్వు నా కోసం ఇంత చేసావు, నేను నీ కోసం డాన్స్ చేయలేనా? Music. మనసే ఒక మేఘం, వలపే ఒక వర్షం, నిలువెల్లా తడిసా నేనే నిమిత్తం. నీ పలుకే రాగం, నీ నడకే తాళం, నీ వలనే తెలిసే వయసుకి నాట్యం. బాగుందిలే నీ అల్లరే బుజ్జాయిలా ఆడిందిలే నా ప్రాణమే. ఓసారైనా నన్ను చూడు, ఓసారైనా మాట్లాడు, మూడో
తొలి తొలి రంగుల కలలాగా నచ్చావే పతంగిలా ఉన్న చోట ఉన్నకుండా ఉండిరా ఇంగిరా ఉన్నదే దిల్ పే రంగిలా ఓగైన అందరంత ఎత్తులోకి మత్తులోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నదే ఈ పతంగిలా ఉన్న చోట ఉండకుండా ఉండిరా ఇంగిరా ఉన్నదే దిల్ పే రంగిలా ఓగైన అందరంత ఎత్తులోకి మత్తులోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నదే చాలా కష్టపడ్డావు. లెట్స్ గో అండ్ స్లీప్ నౌ. డెఫినెట్లీ వెళ్ళే ముందు we will give an end with some nice music. And that music I'm gonna play for you. Seriously? Then you're gonna sing the same song for me. बड़े बड़े अच्छे अच्छे लगते लगते हैं हैं ये धरती ये नदियाँ ये रहना और और तुम Hey guys, so this is our checkout time and we had a great time at Trans Greenfields Resort. and I would like to thank the whole management and staff for being so kind and cooperative. Seriously, చాలా బాగా కేర్ తీసుకున్నారు. We loved మాకే అని కాదు, అందరికీ కూడా తీసుకున్నారండి. Yeah. బట్ నార్మల్ పీపుల్ అండ్ ఆల్. and we love their hospitality. Thank you so much again, and we'll be visiting this place again and again And again. and we are so happy being here. Thank you for నేను ప్లాన్ చేసిన ప్రకారం they have arranged each and everything. చాలా హెల్ప్ చేశారు నన్ను. Thank you so much. Thank you. Chalo guys, we'll see you next week with another video. Till then, bye bye. Take care. Love you all. Love you all.